సారా ప్యాకెట్లు తగలబెట్టండి. ఏంట్రా అరుస్తున్నావు? చూసావుగా అక్క పరిస్థితి. పర్సనాలిటీ చూడు, పిలక పట్టుకుని గాల్లోకి ఇసిరేసిద్ది. చూడు, ఇప్పటికీ ఆ ప్యాకెట్లని తగలబెట్టడంతో ఆపాను. మళ్ళీ తోక జాడిస్తే మండుతున్న ఈ ప్యాకెట్ల మధ్య నిన్ను నిల్చోబెడతాను. జాగ్రత్త. రండి. ఏంటి ప్రియ ఇది? కుందేలు పిల్లలా కనిపిస్తుంది. దీనిలో ఇంత వైలెంట్ యాంగిల్ ఉందా? నేను మొదటిసారి చూస్తున్నానంటీ. ఎందుకైనా మంచిది ఎలక్షన్స్ అయ్యేంత వరకు దాంతో కొంచెం డిస్టెన్స్లో ఉండడం మంచిది. దానికి భయపడి వెళ్ళిపోయామనుకుంటారంటీ. అసలే అది ఓడిపోతాను అనే ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా? సరే, మనం వెళ్ళి ఓటేద్దాం పదా. నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మానమ్మును తరాళ దంష్టుల గుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్తతిరణ హుంకారం ఆదివరాహపు ఆకారం బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుగగా నమస్కారం అమ్మా. నమస్తే. ఏంటలా చూస్తున్నారు? మీది శంఖం గుర్తు. మాకు తెలుసు.
తెలీదని కాదు, నన్నే చూస్తూ ఓటు వేయడానికి వెళితే గుమ్మడికాయ గుర్తులో నేను కనిపించి పరాగ్గా ఓటు నాకే వేశారనుకోండి, మీ అమ్మగారికి అన్యాయం చేసిన వారు అవుతారని జాగ్రత్త చెప్తున్నా. మార్కే. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను బయట నుంచి రాలేదు, ఇక్కడి నుంచే వచ్చాను. అదే, ఇప్పుడు ఎందుకు వచ్చావు? అవును, మీరు ఓటు ఎవరికేస్తున్నారు? పోలింగ్ బూతులు రొమాన్స్ అంటే శంఖమే. గుమ్మడికాయ. శంఖం. గుమ్మడికాయ. శంఖం. గుమ్మడికాయ. శంఖం. గుమ్మడికాయ. గుమ్మడికాయ. దానికే ఓటేయండి. నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళవే. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మాచినేని నాగేశ్వరి 2900 ఓట్లు, మాచినేని గీత 900 ఓట్లు. రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి మాచినేని నాగేశ్వరి 3500 ఓట్లు, మాచినేని గీత 1500 ఓట్లు. అమ్మా, ఆ సారా ప్యాకెట్ల వాళ్ళు మనల్ని మోసం చేశారమ్మా. లేకపోతే ఆవిడకు అన్ని ఓట్లు రావడమేంటి? పాపంరా, ఆడ వాతావరణం చూస్తుంటే మన గీత మూడిపోయేటట్టే ఉందిరా. అవునన్నా, వీళ్ళంతా ఊర్లో వాళ్ళని ఏదో మేనేజ్ చేసుంటారా పాపం. కట్టుకున్నాడయ్యుండి ఆ పిల్లకి ఎలాగూ సపోర్ట్ చేయలేదురా. కనీసం మోసం చేసి గెలుస్తుంటే ఆ పలను కూడా వాడు కనిపించలేదురా. ఎలాగుండేవాడు ఎలా అయిపోయాడు వీడు. మూడవ రౌండ్ ముగిసేసరికి మాచినేని నాగేశ్వరి 5000 ఓట్లు, మాచినేని గీత 3000 ఓట్లు.
ఆంటీ మీరు 10,000లో ఉంటే అది 5,000లో మూలుగుతుంది. మీరు సర్పంచ్ అయ్యాక నన్ను మర్చిపోరుగా? భలేదానివి ప్రియా, మొదట్నుంచి నాకు ట్యూన్ అయిన దానివి, నాకు సపోర్ట్గా ఉన్నదానివి. నిన్నెలా మర్చిపోతాను? సారా కాంట్రాక్టు సరోజ గారికి, రోడ్ కాంట్రాక్ట్లు నీకు. వంతులు వేసుకుని మరీ పంచుకుందాం. మరి పదవి చేతికి రాగానే ఫస్ట్ సంతకం పెట్టే ఫైల్ నాదే కదా? కాదు సరోజ గారు, మాచినేని లోకేశ్వరి టార్చర్ అనే ఫైల్ మీద సంతకం పెడతాను. మా అక్కకి చుక్కలు చూపిస్తాను. నన్ను ఎంత టార్చర్ పెట్టిందో చెప్పలేను. మీరిచ్చిన ఫండు 3/4 అదే తినేసింది. మొత్తం కక్కించి అప్పుడు మీ ఫైల్ మీద సంతకం పెడతాను. అమ్మా, ఇప్పుడు మనం గెలవడం అసాధ్యం. ఎంతమందిని కంట్రోల్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరిక్కడే ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు అవమానిస్తారు. వెళ్ళిపోండమ్మా. నా బాధ నేను ఓడిపోతున్నానని కాదు, నన్ను నమ్మి నాకు అండగా నిలబడిన మీ నమ్మకం ఓడిపోతుందని, ఒక స్వార్థపరాలి చేతిలో ఊరు బలి కాబోతుందని. ఏంటే, మా అమ్మకు వచ్చిన ఓట్లు చూసేసరికి గొంతు ఎండిపోయిందా? మాచినేని నాగేశ్వరి తన ప్రత్యర్థిపై 5,000 ఓట్ల ఆధిక్యతని కొనసాగిస్తూ ముందంజలో ఉన్నారు. వినపడుతుందిగా? మా అమ్మకి రౌండ్కి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా గెలుస్తానన్న నమ్మకం ఉందా నీకు? చీలక్క చెప్పినట్టు చెప్పాను. నలుగురు వెనక్కి చేరేసరికి తిరుగులేదు అనుకున్నాం. వెనకొచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తే ఎలక్షన్లో నిలబడ్డ ప్రతి వాడు గెలుస్తూనే ఉంటాడు. ఇక నీ పతనం కొన్ని గంటల్లోపే. నువ్వు పడితే లేపేవాళ్ళు గాని, నువ్వు ఏడిస్తే కన్నీళ్లు తుడిచేవాళ్ళు గాని ఒక్కళ్ళు కూడా ఉండరు. వదినా, నువ్విక్కడ ఉండద్దు. దయచేసి ఇంటికి వెళ్ళిపోవద్దునా. శివ, అవునమ్మా, లెక్కింపు పూర్తయిన తర్వాత వాళ్ళు నిన్ను అవమానం చేయడం కాదు, ఏదో ఒకటి చేయాలని కూడా ప్లాన్లో ఉన్నారు. నా మాటేనమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు మామయ్య, ఇప్పుడు నేను వెళ్ళిపోతే నన్ను నమ్మి ఇంట్లో వాళ్ళ భర్తల్ని కూడా ఎదిరించి నా కోసం నాకు అండగా నిలబడిన ఇంతమంది నా తోబుట్టువులని అవమానించిందాన్ని అవుతాను. పోటీలో గెలుపునే కాదు, ఓటమినైనా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటే, ఎలాగూ ఓడిపోతావని తెలిసి చల్లగా జారుకుందాం అనుకుంటున్నావా? నువ్వుండాలి. మా ఆంటీ గెలుపు నీ కళ్ళతో చూడాలి. నాతో పోటీ పడ్డావు, ఊరు మంచి కోసం నిలబడ్డాను అన్నావు. సారా అనే మాట కూడా వినపడనివ్వను అని హామీలిచ్చి మరీ నలుగురిని వెంట తిప్పుకున్నావు. ఇంత చేసినా ఊరు ఎవరి మాట నమ్మింది? ఎవరు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది అనుకుంది? మాచినేని నాగేశ్వరి కావాలని ప్రజలు తీర్పు చెప్తారు. చూడు, సగం లెక్కింపు ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడా నీ సపోర్టర్స్ వేసిన ఓట్లు? ఆ ఓట్లు కూడా నీకెందుకు పడ్డాయో తెలుసా? మాచినేని అనే ఆంటీ వాళ్ళ ఇంటి పేరుని తగిలించుకున్నావు కాబట్టి.
మాచినేని నాగేశ్వరి 10,000 ఓట్లు, మాచినేని గీత 8,000 ఓట్లు. మాచినేని నాగేశ్వరి 14,000 ఓట్లు, మాచినేని గీత 12,000 ఓట్లు. మాచినేని నాగేశ్వరి 14,000 ఓట్లు, మాచినేని గీత 13,000 ఓట్లు. మాచినేని నాగేశ్వరి 14,905 ఓట్లు, మాచినేని గీత 14,000 ఓట్లు. ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి మాచినేని నాగేశ్వరి 14,905 ఓట్లు, మాచినేని గీత 14,905 ఓటుతో సమ ఉజ్జీలుగా ఉన్నారు. ఓట్ల లెక్కింపులో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇంకా ఒక ఓటు మిగిలి ఉంది. విజేతను అనౌన్స్ చేసే వరకు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మాచినేని నాగేశ్వరి తన ప్రత్యర్థి గీతపై 1 ఓటు మెజారిటీతో విజయం సాధించారు. ఆ దండి లేవరా. మాచినేని నాగేశ్వరి జిందాబాద్, 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 మాచినేని నాగేశ్వరి జిందాబాద్. ఎస్, నేనే గెలిచాను. నాగేశ్వర్ గారు ఆంటీ ఏమైంది? ఏమైందండి? ఆ 1 ఓటు నాకే వచ్చింది కదా. కలకన్నారా? కలేంటి ప్రియా, అటెండర్ వచ్చి ఆ 1 ఓటు నా వైపు వేశాడు. అటెండర్ ఇప్పుడు వస్తున్నాడు చూడండి.